కానీ మీరే మెండుగా దీవించి ఆస్వాదించండి. వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరే దీవించి ఆస్వాదించండి తండ్రి. అలాగే ప్రభా, ఎవరైతే అనారోగ్యాలతో, ఇబ్బందులతో, సమస్యలతో బాధపడుచున్నారో మీరే వాళ్ళని ముట్టి స్వస్థపరుస్తారని, మీరే వాళ్ళ సమస్యలు తీరుస్తారని, నీకు సాక్షులుగా ఉన్నట్టుకు మీరే సహాయాన్ని దయచేస్తారని, చిన్న పాదశను చేర్చుకుంటారని వేడుకుంటున్న మా తండ్రి. ఆమెన్. ఓకే, చాలా సంతోషం అండి. చక్కగా ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క ఆల్ నైట్ ప్రేయర్లో జాయిన్ అయిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. చక్కని పాటలు పాడి దేవుని మహింపరిచినందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఓకే, ఎంత మనం పాటలు పాడినా, సాక్ష్యాలు ఇచ్చినా, మనము దేవుణ్ణి స్తుతించుటలో ఎంత గొప్పగా ఉన్నా దేవుని వాక్యం లేకపోతే మనకి శూన్యమే, అది ఎక్కడైనా సరే. కాబట్టి చక్కని పాటలతో, సాక్ష్యాలతో చాలా అవసరం. వాటితో పాటుగా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని కూడా కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఓకే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. 6. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవునికి వందనాలు. చక్కని మాట ఇది. మనకి ఏమంటాడండి? దేని గురించి చింతపడకు. చక్కని మీ సాక్ష్యాలన్నీ విన్నప్పుడు నిజంగా ఎంతో విశ్వాసంతో చెప్పారు. మీరంతా అదే అర్థమైంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కొంతమంది ధైర్యం చేస్తారు చెప్పడానికి, కొంతమంది ధైర్యం చేయలేకపోవచ్చు. కానీ మీరు చెప్పిన ప్రతి సాక్ష్యాన్ని బట్టి కూడా దేవుని మీద మీ యొక్క నమ్మకము, విశ్వాసము ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఈరోజు ఈ వాక్యం ద్వారా కూడా దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు. దేనిని గురించి చింతపడకు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనల చేతే, ప్రతి విషయంలో కూడా నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన గురించి ఒక మాట చెప్తాను నేను ఇక్కడ మీకు. ఒక వ్యక్తి బెడెడన్గా ఉన్నాడండి. ఒక వ్యక్తి బెడెడన్గా ఉన్నాడు, అంటే మంచం మించి లేవలేనటువంటి పరిస్థితి. ఆ స్థితిలో ఉన్నప్పుడు తన కూతురు ఏమనుకుందంటే, ఈయన ప్రార్థన చేసుకో, ప్రార్థన ద్వారా దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్తుంది. మంచం మించి లేవలేని స్థితి. ఆయన ఎలా ప్రార్థన చేయాలో అని ఆయన ఆలోచిస్తున్నప్పుడు తన కూతురు చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రార్థన చేసుకో డాడీ, ప్రార్థన చేసుకో అని. ఆమె తన యొక్క పని నిమిత్తం వెళ్ళిపోయింది చెప్పేసి. వెళ్ళినప్పుడు ఈయన ఆలోచిస్తున్నాడు, ఎలా చేయాలి, నేనేమో లేవలేని స్థితిలో ఉన్నాను, ప్రార్థన ఎలా చేయాలి అని ఆలోచించి దాని మంచం పక్కనే ఒక ఖాళీ కుర్చీ ఒకటి పెట్టుకున్నాడు. ఉన్నదట ఖాళీ కుర్చీ. అంటే ఈయన లేచినప్పుడల్లా మాట్లాడవచ్చు, అక్కడ కూర్చోవచ్చు అన్న ఆలోచనతో ఆ కుర్చీ ఖాళీగా ఉంది అని మనం అంటే చూడగానే మనం ఏమంటున్నామంటే, ఆయన లేచి కూర్చుంటాడు అప్పుడప్పుడు, అస్తమాటు బెడ్ మీద ఎలా ఉంటాడు, ఎంత లేవలేనుడైనా అనే ఆలోచన మనకి. కానీ ఇతను తలంపు ఏంటో తెలుసా? తన కూతురు చెప్పినటువంటి మాట చెప్పిన ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగా ప్రార్థన చేస్తున్నాడు? ఆ కుర్చీ వైపు చూస్తున్నాడండి. ఆ కుర్చీ ఖాళీగా ఉంది మనం చూస్తే, కానీ ఆయనకి మాత్రం దేవునితో నేను మాట్లాడుతున్నాను అని చెప్తున్నాడు. అయితే ఈ సమయంలో ఆ గ్రామంలో, అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక ప్యారిస్ ప్రీస్ట్ వచ్చాడు. అంటే చాలా చోట్ల రోమన్ క్యాథలిక్ కానీ లేక ఈ యొక్క లూథరన్స్ కానీ వారిని ప్యారిస్ ప్రీస్ట్ అంటారు ఇక్కడ. అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క సంఘాలకు కానీ ఆ మెయిన్ చర్చ్కి ఆయన ప్రధాన యాజకుడు లాంటి వాడు. ఆయన సరే అని విజిట్ చేసి అక్కడికి ఆ బెడెడన్ అయినటువంటి ఆ యొక్క విశ్వాస దగ్గరికి వెళ్తే, వెళ్ళి చూడగానే ఒక చైర్ ఒకటి ఉంది కదా అక్కడ ఖాళీగా. ఆయనతో అంటాడు, అయ్యా ఏంటి నేను వస్తున్నానని కుర్చీ వేసావా అని అడుగుతున్నాడు. నేను వస్తున్నానని నువ్వు నాకు కుర్చీ వేసావంటే, అయ్యో లేదు లేదు, మీరు ఎవరు అసలు అంటున్నాడు. ఎందుకని? ఈయనకేమో ఖాళీగా కుర్చీ కనబడేసరికి నా కోసమే వేసావని ఆయన ఆలోచన.
ఆయనకేమో అసలు ఈయన ఎవరో తెలియదు. మరి నిజమే కదా, ఈయన ఎప్పుడో నుంచో మంచం మీద ఉన్నాడు. కానీ ఈయనైతే రాగానే నా కోసమే కుర్చీ వేస్తావా అని అడగగానే అసలు నువ్వెవరో అయ్యా నాకు తెలీదు, నిజంగా నీకోసం కాదు అని అనగానే మరి ఏంటి కుర్చీ వేస్తారు ఇక్కడ, ఓకే కుర్చీ ఎందుకో చెప్పనా, నా కూతురుకు కూడా తెలియదు ఇప్పటి వరకు అంటున్నాడు ఆయన. నా కూతురుకు కూడా నేను చెప్పలేదు. ఆ కుర్చీ ఖాళీగా ఉంచినటువంటి అర్థం ఏంటంటే, నేను ప్రార్థన చేసుకో అని నా కూతురు చెప్పినప్పుడు నేను ఎలాగా ఎవరికి ప్రార్థన చేయాలని చూసినప్పుడు ఆ కుర్చీ ఖాళీగాని మీకు అనిపిస్తుంది, కానీ నేను దేవునితో మాట్లాడుతున్నానని ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి సరే ఈయన ఏమనుకోకుండా ఆ ప్రీస్టు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఒక 2-3 డేస్ తర్వాత ఆయన చనిపోయాడని విన్నాడు ఈ ప్రీస్ట్. విన్నాక సరే అని మరి వెళ్ళాడు, మళ్ళీ విజిట్ చేయాలి కదా, విజిట్ చేస్తానికి వెళ్ళి చూసేసరికి అతను ఎలా ఉన్నాడంటే ఆ ఖాళీ కుర్చీలో తన తలబెట్టుకొని చనిపోయి ఉన్నాడండి. ఆ ఖాళీ చైర్ ఏదైతే ఉందో ఎంటీ చైర్లో తన తల పెట్టుకొని ఆయన చనిపోయి ఉన్నాడు అక్కడ. ఆయన భావం ఏంటో తెలుసా, ఎందుకంటే ఇది ఈయన చూసేసరికి, ప్రీస్ట్ చూసేసరికి ఆ ముందు రోజు, చనిపోయే ముందు రోజు తన కూతురు తన డ్యూటీకి పనికి వెళ్లే ముందు పిలిచి చక్కగా ఆమెతో ఏదో జోక్స్ వేసి నవ్వించడానికి ఆమెను ముద్దు పెట్టుకొని పంపించాడంట తన డ్యూటీకి పనికి. వచ్చేసరికి చనిపోయి ఉన్నాడు. అప్పుడు వీళ్ళిద్దరు సంభాషణ ఎలాగుందంటే, యాజకుడును తన కూతురు, ఈమె చాలా అంటే ఎలా చెప్పొచ్చు, భరోసాతో చెప్తుంది చాలా చక్కగా, నా తండ్రి చాలా సంతోషంతోనే చనిపోయాడు, ఆయనలో ఏ చింత లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన దేవుని యొక్క ఒడిలో తన తల పెట్టుకొని నిద్రపోతూ చనిపోయాడన్న భావంతోనే తప్ప భారమైనటువంటి స్థితితో లేడు. అది కూడా నన్ను పంపించేటప్పుడు నా డ్యూటీకి ఆయన సంతోషంతో నన్ను నవ్వించి నన్ను ముద్దు పెట్టుకొని పంపించాడు అని చెప్పేసి చెప్పింది ఆ ప్రీస్ట్తో. ప్రార్థన అంటే మనం ఇందులో ఉన్న భావాన్ని గమనించినప్పుడు ప్రార్థన మనం దేవునితో మాట్లాడుతున్నామనేటువంటి ఆలోచన కలిగి మనం ప్రార్థన చేయాలి తప్ప ఏదో సింపుల్గా అందుకే నేను చాలాసార్లు ప్రార్థన జరుగుతున్నప్పుడు డిస్టర్బెన్స్ అనేటువంటిది కలగనివ్వకండి అంటాను. ఎందుకంటే ఒకవేళ నీకు నాకు అవసరం లేకపోవచ్చు, ఎవరో 2 వ్యక్తులు ప్రార్థన చేసుకున్నా, ఆ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నా వారికి ఎంతో అవసరం అది. ఆ ప్రార్థన చాలా బలమైనది కాబట్టి వారు ప్రార్థనలో దేవునితో మాట్లాడుతున్నప్పుడు నువ్వెవరివి నేనెవరివి మనం డిస్టర్బ్ చేయడానికి. ఇది గమనించుకుంటే ప్రార్థనకు ఉన్నటువంటి విలువ ఏంటో మనకు తెలుస్తుంది, దాని ద్వారా పొందేటువంటి ఆశీర్వాదాలు ఏంటో మనము తెలుసుకుంటాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. మరి దేవునికి నువ్వు చెప్పాలంటే నువ్వు ఆ యొక్క ప్రశాంతత అక్కడ ఉండాలి, ఆ వాతావరణాన్ని అక్కడ మనం కలిగించాలి. మనం కూడా నీవు ఒంటరిగా నీ గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనం అది. అప్పుడే నీకు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుంది. ఏ రీతిగా మనము చేస్తున్నాము ఒకసారి ప్రియ సహోదరి సహోదరుల మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22లో ఈ రీతిగా చెప్తున్నాడు. మాథ్యూ చాప్టర్ 21 వర్సెస్ 22. 21 వర్సెస్ 22. ఓకే, అది నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడట నువ్వు వేటిని అడుగుతురో, నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది నీకు దొరికినవని, అంటే నువ్వు పొందుకున్నావని. ఈ ప్రతి ఉదయం కూడా మీరు ఇందాక మేరీ గారు చెప్పినట్టుగా ఉదయకాల ప్రార్థనల్లో మేము ఎవరో ఒకరు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తారు కదా, ఆ విజ్ఞాపన ప్రార్థన వారి కుటుంబాల కోసం ప్రార్థన చేసినప్పుడు మేము అదే విశ్వాసంతో అంటాం, ఎవరైతే విశ్వాసి ప్రార్థించారో వారి యొక్క విజ్ఞాపన దేవాన్ని విన్నావని, అవి మేము పొందుకుంటున్నామని నమ్ముతున్నామని విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకోకుండా ఆ ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే
అంతే బలంగా అపవాది కూడా పనిచేస్తూనే ఉన్నాడు. అంతే బలంగా. కారణం ఏంటంటే అలనాడు భక్తుడైన యోబు, ఆయనతో పోల్చుకోవాలని కాదు కానీ విశ్వాసముతో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఎదురవుతున్నటువంటి శోధన, ఆ యొక్క శ్రమలను బట్టి మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం, వెళ్తున్నాం అనేటువంటిది మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రీతిగానే శోధకుడు మనల్ని శోధిస్తూ దేవుని నుండి దూరం చేయటానికి అనేక మార్లు ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నం ద్వారా మనము వెనకబడేటువంటి పరిస్థితులు కూడా మనకి కలుగుతున్నాయి. మరొక మాట, యాకోబు జేమ్స్ లో మనం చూస్తే 5వ అధ్యాయం 16వ వచనం, జేమ్స్ లో మనం చూసినప్పుడు 5వ అధ్యాయము 16వ వచనం, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఎందుకు ఎప్పుడు నీతిమంతుడు అవుతావు నువ్వు చెప్పండి? ఒప్పుకున్నప్పుడు నీ పాపములను. ఎందుకంటే నువ్వు ఈ రోజుల్లో ఆ తప్పిదాలు ఒప్పుకునే వాళ్ళే కరువైపోయారు, కొదువా. ఎందుకంటే అసలు కళ్ళెదురుగుండా తెలిసినా కూడా, మనం చేస్తున్నటువంటిది మంచా చెడ అనేటువంటిది మనకు తెలిసినా కూడా, దాన్ని ఒకవేళ దేవునికి విరోధంగా, మన సహోదరుడికి విరోధంగా ఉంటే దాన్ని ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు ఈ రోజుల్లో. ఒకవేళ ఒప్పుకుంటేనంట ఏం 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 కలుగుతుందో చెప్తున్నాడు ఇక్కడ. మీరు స్వస్థత పొందినట్లు మీరు ముందు ఆ పాపములు ఒప్పుకొని ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. అప్పుడే నీవు నీతిమంతుడిగా ఉంటావు. నీవు ఎప్పుడైతే నీ యొక్క పాపములన్నీ కూడా నీ హృదయంలో పెట్టుకొని ప్రభువా 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 అని పిలిచినా ఫలితం లేదు. ఎందుకంటే మీ పెదవులతో మాత్రమే నన్ను స్తుతిస్తున్నారు, ప్రభువా ప్రభువా అని స్తుతి. మీ హృదయం మాత్రం ఎక్కడుందంటాడు? దూరంగా ఉంది హృదయము. ఓన్లీ పెదవులతోనే మీరు నన్ను స్తుతిస్తున్నారు తప్ప మీ హృదయం దూరంగా ఉంది. ఆ హృదయం నిండా ఏముంది? పాపముతో నిండిపోయింది. నువ్వు ఎప్పుడైతే ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని, నేను రోగిని, నువ్వు దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తావో, నీ విజ్ఞాపన దేవుడు విని నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన అంటే ఏదో సింపుల్గా మనము నచ్చినప్పుడు చేయటం, నచ్చిన రీతిగా చేయటం కాదు, కానీ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చాలా చాలా అవసరం. 1 యోహానులో కూడా ఒక మాట ఉందండి. 1 John chapter 5 verses 14. 1 యోహాను 5వ అధ్యాయము ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. దేవునికి వందనాలు. ఎప్పుడు కూడా నటండి, నీవు ఆయన వల్ల మనకి కలిగినటువంటి ధైర్యం ఏంటో తెలుసా? ఆయన చిత్తానుసారం. ఇందాక మీ అందరి విట్నెస్లో కూడా మాట వచ్చింది. అందుకే, ఎందుకంటే మన చిత్తమే ఉంటుంది అందులో. మన చిత్తమే మనం అడిగితే, ఇంకా దేవుడు ఇది అడిగినది ప్రతిదీ ఇచ్చేయడానికి, ఏది మంచో ఏది చెడో దేవుడు ఆయనకు తెలుసు. కాబట్టి దాన్ని ఎలాగా వారు ఉపయోగించుకోగలరో అది ఆయనకు తెలుసు. కాబట్టి నీకు మేలైనదే ఇవ్వటానికి చూస్తున్నాడు దేవుడు. ఎప్పుడు కూడా నువ్వు మోయగలిగినటువంటిది, నీవు దాన్ని హ్యాండిల్ చేయగలిగేటువంటిదే దేవుడు నీకు ఇస్తాడు తప్ప నీకు భారమైంది ఇవ్వడు. ఎందుకంటే ఆయన కుమారుడివి, కుమార్తెవు కనుక. ఇక్కడ అందుకే అంటున్నాడు అనమాట, మనకి కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారము మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిది. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఎంత చక్కని వాగ్దానం అంటే, ఎప్పుడు కూడా నువ్వు ఆయన చిత్తమే అడిగావు, ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ఆయన చిత్తమే అని నువ్వు ఎలా గ్రహిస్తావు అంటే, ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి తలాంతుని బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇందాక చెప్పినట్టుగా దాన్ని నువ్వు హ్యాండిల్ చేసేటువంటి విధానము, దేవునికి నువ్వు సరెండర్ అవటానికి ఫస్ట్ ఇష్టపడాలి. సమస్తము కూడా ఆయనకి అప్పగించాలి. ప్రభువా నీ చిత్తం ఏంటి అంటే, చిత్తము అనే మాటలోనే ఉంది. కంప్లీట్గా నువ్వు ఎలా మోల్డ్ చేస్తే అలాగే నేను మోల్డ్ అవుతాను. నువ్వేం చేయమంటే అది చేయటానికి సిద్ధంగా. ఎంతమంది అంతగా ఆయన మీద ఆధారపడగలుగుతున్నాం ఒకసారి ఆలోచించండి. ఎంతమంది మనము ఆయనపై ఆధారపడగలుగుతున్నాం. 1 Peterలో ఒక మాటను చూడండి. 1 Peter 5వ అధ్యాయము
6వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 6. ఆయన బలిష్టమైన చేతి క్రింద దిమనుస్కులయ్యుండుడి. ఎస్, సారీ కరెక్ట్ వర్డ్ అది. దీన మనస్కులయ్యుండుడి. ఓకే, కంటిన్యూషన్. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమలే ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. మొట్టమొదటిగా మనకి ఇక్కడ 6వ వచనంలో చెప్పినటువంటి మాటను బట్టి మనం చూస్తే, దేవుడు తగిన సమయమందు, ఓ టైం అనేట్టు ఉంటుంది ప్రతిదానికి. మనం కూడా చాలాసార్లు అంటాం చూడండి, ఇప్పుడే పరిష్కారం అవ్వాలండి, ఇమీడియట్లీ. ఏంటి ఇమీడియట్లీ పరిష్కారం అవ్వాలంటే అది అక్కడ యుద్ధమే జరుగుతుంది. ప్రతిదానికి ఒక సమయం ఎందుకు ఇచ్చాడు అంటే, ఆ కాలంలో వారి తప్పుదాలు తెలుసుకునేవారు కొంతమంది ఉంటారు. అర్థమైందండి? వారి యొక్క తప్పిదాలు తెలుసుకొని పశ్చాత్తాపడేటువంటి స్థితి వస్తుందని కొంచెం సమయం ఇస్తారు. కానీ ఇప్పటికిప్పుడు ఆయన తేల్చలేక కాదు, ఆయనకి అసాధ్యమైంది కూడా కాదు. ఎప్పుడు కూడా మనం గమనించాలి. ఓకే, తర్వాత అంటాడు ఇక్కడ, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఎప్పుడు కూడా నీవెంత నేనెంత, నీ ఏపాటి వారు మనం అసలు. ఈరోజు మనకి అందుకే ఒక ఊర్లో ఒక సామెత కూడా ఉంది కదండి, స్త్రీల గురించే చెప్తారు. ఏంటది? కొప్పు గురించి చెప్తారు కదా, తెలుసా? కొప్పు అంటే ముడి వేయటం అండి. రైట్ సైడ్ కుంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ కుంటే ఏంటి అనేది తెలుసా? కూడుకి ఉంటే, అంటే కూడు అంటాం కదా, భోజనానికి ఉంటే కుడి కొప్పు పెడతారట, లేకపోతే ఎడమ కొప్పు అని ఒక ప్రోబ్ ఉంది. అంటే వాళ్ళు ఉన్న స్థితిగతిని అది చూసి, ఓ ఏంటి ఈరోజు ఈ కొప్పు వేసింది అనేవారట. అంటే దాని అర్థం ఏంటంటే వారింట్లో సమృద్ధి ఉందని ఆ టైంకి ఉంది. కాబట్టి వారి యొక్క బిహేవియర్లో చేంజెస్ వచ్చాయి. చూడండి, అక్కడ రెగ్యులర్గా ఎలా నార్మల్గా ఉండే పరిస్థితి వేరు, ఆ రోజు కొంచెం సమృద్ధిగా ఉండేసరికి రైట్ సైడ్కి వేసేవారట ఆ కొప్పు అంతా. అలాగా చూడగానే, ఓ ఈరోజు ఇంటి దగ్గర అన్నీ సమృద్ధిగా ఉన్నాయన్నమాట. ఏమీ లేకపోతే ఎడమ కొప్పు అనేవారు, ఎడమ సైడ్కి అండి. అంతే, అప్పుడు మళ్ళీ అర్థమైంది, మరి దీనస్థితికి వచ్చినట్టున్నారు వీళ్ళని. చూడండి, వారి యొక్క అంటే నడవడికను బట్టి, ఆ బిహేవియర్ అన్నాం కదా, నడవడికను బట్టి వారి స్థితిగతులు ఎలాగున్నాయో కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ చూస్తూ చెప్తున్నారు. కాబట్టే మనము అసలు ఏ పాటి వారం, ఏ క్షణం నువ్వు అది ఎక్కువ సమృద్ధి ఉందని అలా పెట్టి గర్వించటం, ఏమీ లేదని చింతించటం, ఇవన్నీ కూడా నీవు సమస్తము ఆయన చేతి కింద మనం ఉన్నామని గ్రహించినప్పుడు మనం ఈ మార్పులు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రైట్ సైడా లెఫ్ట్ సైడా ఇదంతా కూడా ఇంకా మార్పులు అనేటువంటిది ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉంటాను. ఆహారం ఉన్నా లేకున్నా, నీకు శ్రమ కలిగినా కలగకపోయినా ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటావు, ఒకే విధంగా దేవుణ్ణి నీవు విజ్ఞాపన చేస్తావు. ప్రియ సహోదరి సహోదరుడా, అలాగా మనం మన యొక్క జీవితాలను దేవునికి మహిమకరంగా ఉండేలాగా మనం ప్రార్థన చేస్తున్నామా? అది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ప్రార్థన చేయనప్పుడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది పొందుకుంటావు అనేటువంటి విశ్వాసంతో నీవు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరొక మాట, రోమన్స్ చాప్టర్ 8 verses 26, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం. 8:16. ఓకే, మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. అది ఎప్పుడు కూడా నీకు శ్రమ కలిగితే ఎందుకు అంత ఆతృత పడిపోతావు, ఎందుకు అంత భయం, ఎందుకు అంత ఇది? ఎందుకో తెలుసా? ఆయన బిడ్డలుగా నువ్వు ఉన్నావు అంటున్నాడు ఇక్కడ. నువ్వు శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. అది ఈరోజు శోధన వచ్చిందని భయపడిపోయి పారిపోతే, శ్రమ కలిగిందని నువ్వు ఆధారపడిపోతే నువ్వు దేవుని కుమారుడివి కుమార్తెవు కానే కాదు. కారణం ఏంటంటే ఆయనే ఈ భూమి మీద ఎంతగానో శోధించబడ్డాడు. ఆయనే నోరు తెరవలేదు అసలు.
ఉదక తేబడినప్పుడు కూడా ఆయన నోరు తెరవలేదు. ఏంటి, నేను చాలా దేవుని కుమారుణ్ణి, ఏంటి నేను ఏమైనా చేయగలను, చూడండి అక్కడ 5,000 మందికి ఆహారాన్ని నేను సమృద్ధిగా ఏర్పాటు చేశాను కదా, నేను ఏమైనా చేయగలను అనేటువంటి భావము ఆయనలో ఇచ్చింత కూడా రాలేదంటే ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ఉంటామో, ఇక్కడ ఆయన చెప్తున్నాడు, శ్రమ కలిగినా కూడా మనము క్రీస్తు తోడి వారసులంగా మనం ఉంటాం. కాబట్టే మనము ఆ విశ్వాసముతో భయభక్తులతో మనం ప్రార్థన చేసినప్పుడు సమస్తము మనకి సాధ్యమే. ఇందాక చెప్పినట్టుగా ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఎవరో చూస్తారని కానీ, లేకపోతే తన కుమార్తె అయినా చూస్తారని కానీ ఏమాత్రం కూడా ఆలోచించుకోకుండా ఆయన చేసిన పని ఏంటంటే, ఒక మాటతో, తన కుమార్తె చెప్పిన మాటతో ఎంటీ చైర్ పెట్టుకున్నాడు. అక్కడ ఆ చైర్లో దేవుడు నా కొరకు ఎప్పుడు కూడా నా విజ్ఞాపన వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకే ఒక్క గురి పెట్టుకున్నాడు. ఆ గురి ద్వారా అక్కడ ఆ యొక్క వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన విజ్ఞాపన, నీ ప్రార్థన విధానము ఏ రీతిగా ఉంటుందో ఒక్కసారి నిన్ను నీవే పరిశీలన చేసుకోవాల్సిందిగా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరొక 2 పాయింట్స్ నేను చెప్పేసి ముగిస్తాను. మొదటి తెస్సలోనికలు 5వ అధ్యాయం మనం చూసినట్లయితే, 1 Thessalonians chapter 5 verses 16, 17, 18. Okay. ఉండుడి, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. దేవునికి వందనాలు. చాలండి, ఎలా ఉండాలో మనకి ఇక్కడ పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ప్రతి విషయమునందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారుగా ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషించండి. ఎల్లప్పుడూ కూడా ఎవడును కీడుకును ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనిడి. మేలైన దానిని, ఏంటి మేలంటే ఒకరికి హాని చేయకుండా ఉండటమే. మేలైనది ఏంటంటే, ఒకవేళ ఒకరికి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంటే నిన్ను నీవే అవసరమైతే తప్పించుకో, అంటే దాని నుండి పక్కకు తొలగటం చాలా మంచిది. అది కారణం ఏంటంటే, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తున్నావు. మధ్యాహ్నం మనం నేర్చుకున్న వాక్యాన్ని బట్టి ప్రేమ అనేటువంటిది నీవు సమస్తము, అంటే నీకు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రేమించడం కాదు. అది నీకు విరోధంగా, నీకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ప్రేమిస్తావు చూడు, అది ప్రేమ. ఆ విధమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నప్పుడే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించే ఆ గొప్ప ఆజ్ఞను నీవు అనుసరించినట్లు ప్రియ సహోదరి సహోదరుడు. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ సంతోషించు, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండు. అప్పుడే నీ యొక్క ప్రతి విషయంలోనూ కూడా దేవునికి యోగ్యమైనటువంటి సంపూర్ణమునుడుగాను నిందారహితునిగాను నిన్ను నీవు కాపాడుకోవటానికి నీకు సహాయపడుతుంది. మరి ఆ విధమైన ప్రార్థన మనం చేస్తున్నామా? మన పొరుగు వారిని పోల్చుకునే మనం వెళ్తాం ప్రతి విషయంలో కూడా. అందుకే అంటున్నాను, నీకు పొరుగువారిని ఎప్పుడు పోల్చుకోవాలంటే నీ విశ్వాసం బలపడటానికి పోల్చుకోగాని నీ విశ్వాసం బలహీనపడటానికి మాత్రం పోల్చుకోవద్దండి. అలా మనం గనక ఆ యొక్క పక్కనున్నటువంటి వారిని పోల్చుకోవటం వలన మనం అడుగు కూడా వెనకబడుతుంది తప్ప ముందుకి వెళ్ళదు. ఎప్పుడు కూడా ఒకరి తర్వాత ఒకరు మనం వెనక అడుగు వేస్తున్నామంటే ఆ యొక్క విశ్వాస యాత్ర మనకి ముందుకు కొనసాగదు. ఇంకా కారణం ఏంటి? మన ముందు ఎవరు ఉండరు కాబట్టి. అదే మనమే వేస్తే ఫస్ట్ స్టెప్, మనమే వెళితే దేవుడు నీకు తోడుగా ఉండి అనేక మంది ఒంటరి అయినా భయపడకోకుండా ముందుకు కొనసాగుతున్నాడు. దేవుడు ఆయనకి సహాయంగా ఉన్నాడు, ఆమెకు సహాయంగా ఉన్నాడని అనేక మంది వెంబడించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనందరికీ కూడా ప్రార్థనకు ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత తెలియచేస్తున్నాడు. విశ్వాసముతో మనము ఆయన్ను అడుగుదాం, విశ్వాసముతో ఆయన్ని వెంబడిద్దాం, విశ్వాసముతో మనము
సమస్తము కూడా పొందుకున్నామని మనం నమ్ముదాం. తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి దీవెనలతో నీవు నేను మనందరం కూడా ముందుకు కొనసాగులాగిన దేవుడు సహాయం చేయనుగాక. ఈ రాత్రికాల సమయంలో ఎంతో విశ్వాసంతో కూడి వచ్చినటువంటి మనందరికీ కూడా దేవుడు మన ప్రతి అవసరత తీర్చి దేవుడు మనలను దీవించునుగాక. కనుక ఇక్కడికి కూడి వచ్చినటువంటి మనందరము ఆ యొక్క ఎంటీ హార్ట్స్తో మనం ఇక్కడికి వచ్చినామేమో, మళ్ళీ దాన్ని ఫిల్ చేసుకొని దేవుని యొక్క దీవెనలతో మనం ఈ యొక్క స్థలం నుండి వెళ్ళేలాగా దేవుడు మనకి సహాయం చేయనుగాక. అటు రీతిగా కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా ఆశీర్వాదాలతో వెళతారని నమ్ముతూ ఈ కొద్ది వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. థ్యాంక్ యూ పాస్టర్ అంకుల్, చక్కటి వాక్యం తెలియజేస్తుంది. ఈ సమయంలో అందరూ పడుకోలేదు కదా, ఆల్మోస్ట్ పడుకోవడానికి వస్తున్నదా? సో అందరు లేచి నించున్నట్లయితే లాస్ట్ టైం లాగా వితౌట్ మైక్స్ అందరం కలిసి చప్పట్లు కొడుతూ పాడదాము. ఇలా అంటే ఒకళ్ళు పాడుతున్నా మిగిలిన వాళ్ళందరూ సైలెంట్గా అలా ఉండిపోతే అందరికి నిద్ర వస్తుంది ఆబ్వియస్లీ. సో అందరం ముందుకు వచ్చి లాస్ట్ టైం సర్కిల్గా నించుని అందరికి వచ్చిన పాట అందరం కలిసి పాడుకోండి.